చాలా ప్రచారాలు జరిగినాయి. ఆమె హిందూ వ్యతిరేకని, బొట్టు పెట్టుకోరని, తీర్థం పారబోసారని, ప్రసాదం తీసుకోరు. కానీ భారతి గారికి ఒక గోశాల ఉంది. ఆమె సొంతంగా గోశాలను కూడా మెయింటైన్ చేస్తున్నారు. కానీ అలాగని ఎప్పుడూ దాన్ని ప్రచారం చేసుకోలేదు వాళ్ళు. ఆవులకు కూడా అన్ని అమ్మవారి పేర్లు పెట్టుకున్నారు అక్కడ ఉన్న ఆవులకు కూడా. అది ఒక వీడియో కూడా వచ్చింది వేరే దాంట్లో, నేను చూశానమాట. కానీ ఒకటి సార్ ఇక్కడ వీళ్ళు అనుకున్న దాని ప్రకారం ఓకే, రాజకీయంగా జగనే ఈమెను తీసుకురావాలనుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మొదట్లో అప్పట్లో విజయం గారికి సీట్ ఇచ్చారు, అప్పట్లో అయిపోయింది. తర్వాత పూర్తిగా కుటుంబ రాజకీయాలు అనేది దూరం పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు వీళ్ళు రాసినట్టు జగన్తో పాటు బాధ్యతలు ఇస్తారా, లేదంటే ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్నారా అనేది. అంటే ఈ ప్రత్యామ్నాయం అన్న దగ్గరే ఇక్కడ రాజకీయ కుట్రలో లేదంటే రాజకీయ ప్రిపరేషన్ అన్న కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రత్యామ్నాయము అనే పదం దగ్గరనే వీళ్ళు మోసం చేస్తున్నారు అంటున్నా. ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఆమె పార్టీ పెట్టదు కదా, లేదా జగన్ ఏమైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తుందా, లేదంటే పార్టీ ఏమైనా లాగేసుకోరు కదా. కాబట్టి నేను చెప్తుంది అదే, మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అనే బుద్ధి వీళ్ళది. రెండవది ఏదో ఇప్పుడు ఒకటేమైపోయిందంటే, మనం ఒక ప్రజల సమస్యను డైవర్ట్ చేయాలంటే రాజకీయ అంశాలు తెర మీదకి తీసుకురావాలి. ఇప్పుడు అమెరికా వాడికి ఉన్న అప్పుల సమస్య, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ధరల పెరుగుదల సమస్య, ఆర్థిక సంక్షోభం సమస్య, ఉద్యోగ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తాడు? అంతర్జాతీయంగా భారత్తో గొడవలు, లేకపోతే ఇజ్రాయెల్తో గొడవలు, లేకపోతే ఉక్రెయిన్తో గొడవ, రష్యాతో గొడవ.